వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 అక్టోబర్లో 18వ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక 40 నుండి 41 రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం. సో దీనివల్ల ఈ 12 రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా, మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా, లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి. మరి జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏది మనం చూసుకోవాలి, మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మకర రాశి గురించి, అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది, మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి? ఫలానా రాజు అంటే తులారాశి చూసుకోవాలా, మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా, మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. కన్యా రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉండండి దయచేసి. ఈ రాబోయే 41 రోజులు మీ గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేయడం కావచ్చును. మీరు ఎంత మంచిగా ముందుకు వెళ్ళినా కూడా మిమ్మల్ని చెడుగా ఎట్లా చిత్రీకరించాలి అనేటువంటి సమాజంలో మీరు బతుకుతూ ఉన్నారు. ఇది గమనించుకోండి. ఎందుకంటే ఒక 1 కోటి రూపాయలు ఉన్న దగ్గర 1,00,000 రూపాయలు మిస్ అయితే పెద్ద బాధ అనిపించదు. 1,00,000 రూపాయలు ఉన్న దగ్గర 100 రూపాయలు మిస్ అయితే పెద్దగా బాధ అనిపించదు. మరి ఉన్నాయే 100 రూపాయలు, ఈ 100కు 90 రూపాయలు మనకు మిస్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది? ఇది డబ్బు అనే కాదు, మన క్యారెక్టర్ కావచ్చును, మనం చేసేటువంటి వర్క్ కావచ్చును, లేదా మనము ఎదుటి వ్యక్తిపై చూపించేటువంటి గౌరవం కావచ్చు. కనుక ఇలా ఎందుకు చెప్పానంటే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా కూడా చాలా క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్. సో అందుకని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సమయంలో కొంత జననాంగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, అధికంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితులు, ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే అది కాస్త పడక మొత్తము దద్దులు లేవడం కావచ్చును, అదేవిధంగా ఎలర్జీ అయిపోయేటువంటి పరిస్థితులు ఇలా కూడా ఉంటవి. జాగ్రత్త. సో కుటుంబంలో కొన్ని కలహాలు, బంధుమిత్రులతో కూడా కొంత వైరాలు, ఏదో ముక్కు ముఖం తెలియని స్త్రీలు కానీ పురుషులు కానీ మనకు పరిచయం అవ్వడము, స్త్రీలకైనా పురుషులకైనా. సో అదేవిధంగా ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో ఈ సమయంలో చాలా జాగ్రత్త అని చెప్పవచ్చును. కొంత మీకు పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా దీనికి తోడు కొంత మనకు కన్సీవ్ అయినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్న కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. మగవారైనా ఆడవారైనా చెక్ బౌన్స్ అవ్వడం కానీ, చెక్ రిలేటెడ్ కానీ కొంత ఇష్యూస్ మనకు ఇబ్బందికరంగా ఉండవచ్చును. అదేవిధంగా మాట అనేటువంటిది చాలా పొదుపు అని చెప్పుకోవచ్చును. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం కానీ, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ,
ఏమైనా కంటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా నేత్ర సామర్థ్యహీనత, శిరోవేదన, లాభాల మందగింపు, దగ్గర వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలి అని చెప్పి చూడడము, ఇలాంటివి మీ తారసపడము, మీ కంటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కన్యా రాశి వారు ఈ నెంబరు ఏమిటి అంటే పా, పి, పు అక్షరాలు ఇంగ్లీష్లో పి లెటరుతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కొంతమేర స్త్రీ మూలక గొడవలు కానీ పురుష మూలక గొడవలు కానీ జరిగే పరిస్థితి ఉంది. కొన్ని ఆభరణాలు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్యములందు కొంత అపజయాలు జరిగేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా కొంత ధన నష్టము, మానసిక ఆందోళన, మన చుట్టూ ఉన్నటువంటి బలం ఏదో బలహీనతగా అయిపోయిందా అరే అనేటువంటి భావన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎంతో బలంగా అంటే నాది ఇది అని చెప్పి ఉన్నటువంటి మనము కొత్త ప్రపంచానికి వెళితే అంతా కొత్తవారే. ఇదేమిటి ఇంత బలహీనంగా ఉన్నదా అంటే మన బలము అనేటువంటిది మనకిందరు తోడుంటారు కానీ ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకు. సో అలాంటి పరిస్థితులు, కొంచెం మాట మాత్రం చాలా పొదుపు అని చెప్పుకోవచ్చును. ఏదో ఒక మూలకంగా ఏదో ఒక రకంగా ఈ 45 రోజులలో ఈ యొక్క గురు అతిచారం వల్ల కొంత డబ్బు మీకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనే విషయాన్ని గమనించుకోండి. ఇంకనూ చూసుకున్నట్టయితే ఎవరైతే నూతన బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో సూపర్, ఎక్సలెంట్, అన్నింటా అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది. కొత్త బిజినెస్ కనుక ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో అదేవిధంగా చక్కటి విజయ ప్రాప్తి ఉన్నది. మంచి ఉద్యోగం కూడా లభించేటువంటి యోగం కనబడుతుంది. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంకను కొంత అనూహ్యమైనటువంటి ప్రమాదాలు మాత్రం ఉంటవి. సప్తమాత శని ఉన్నాడు కనుక ఇదైతే గమనించుకోండి. అదేవిధంగా మరి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు కొంతమేర పరస్త్రీ పరపురుష విషయాలలో సంగమ విషయాలలో జాగ్రత్త అని చెప్తూ ఉన్నది. వస్తు ప్రాప్తి కూడా ఉన్నది. స్థాన చలనాలు, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, మనము ఎంతగా చూసినా కొన్ని అవమానాలు అయితే మనం తప్పవు, యాక్సెప్ట్ చేయాలి. అధికంగా డబ్బు ఖర్చు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడతాయి. మీ వాక్కు మాత్రము చాలా జాగ్రత్త, చాలా పదిలంగా మాట్లాడితేనే బాగుంటుంది. ఇంకను మనకు చూసుకున్నట్టయితే సప్తమ శని ఉంది కనుక ప్రతిరోజు రావి చెట్టు కింద మీరు దీపారాధన చేయండి. రావి చెట్టు కింద దీపారాధన చేయడము ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి. విష్ణు ఆలయాలలో తప్పకుండా తులసి మాలను సమర్పిస్తూ ఉండండి. ఇంకను చూసుకున్నట్టయితే సుందరకాండ పారాయణం మీకు చాలా అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది కన్యారాశి వారికి. అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఎక్కడ దేవాలయం ఉన్నా అక్కడ బెల్లముతో చేసినటువంటి అన్నము దీన్ని మీరు నివేదన చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందవచ్చును. అదేవిధంగా తండ్రి లేని సంబంధాలు కూడా కొన్ని తారసపడుతూ ఉంటవి. సో ఇంకా వ్యక్తిగత విషయాలకై ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అప్రోచ్ కండి. మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము, శని పాశుపతము, అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది. కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి. మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్ ద బెస్ట్.